గాణగాపురమును క్షేత్రము గురించి వివరణ. గాణగాపురము కర్ణాటక రాష్ట్రములో గుల్బర్గా జిల్లా యందున్నది. ఆంధ్రప్రదేశ్ నందున్న భక్తులకు కోస్తా జిల్లాల వారు విజయవాడ, హైదరాబాదు మీదుగా గుల్బర్గాకు రైలు మార్గమున కానీ బస్సు మార్గమున కానీ చేరుకొనవచ్చును. అటులనే దక్షిణాంధ్ర వారు గుంతకల్లు, వాడీల మీదుగా రైలు మార్గమున గుల్బర్గా చేరవచ్చును. గుల్బర్గా నుండి క్షేత్ర గాణగాపురము 52 కిలోమీటర్ల దూరమందు బస్సు మార్గమున ఉన్నది. గుల్బర్గా నుండి క్షేత్ర గాణగాపురమునకు అనేక బస్సులు కలవు. శ్రీ గురు చరిత్రమందు చెప్పబడిన అష్టతీర్థములు గాణగాపురము పరిసరములలో ఉన్నవి. ముఖ్యముగా భక్తులు చూడవలసిన ప్రదేశములు: క్షేత్ర గాణగాపురమందున్న శ్రీగురుని మఠము. ఇక్కడ శ్రీగురుని నిర్గుణ పాదుకులకు పూజ జరుగును. దేవాలయములో గర్భగుడిలోనికి పూజారులకు తప్ప ఇతరులకు ప్రవేశము లేదు. శ్రీ స్వామిమూర్తిని కూడా గోడకమర్చిన ఒక కన్నము ద్వారా దర్శించవలెను. అక్కడనే అమర్చిన ఇనప కటాంజనములో శ్రీగురునిచే ప్రతిష్ఠింపబడిన చింతామణి గణపతి విగ్రహమున్నది. అందులో గర్భగుడిలోనికి ద్వారమున్నది. ఆ ద్వారము ముంగిట భక్తులచే స్వామి పాదుకులకు పాలతో అభిషేకము చేయించెదరు. దేవాలయ ద్వారము ప్రక్కనే పెద్ద రావి చెట్టు కలదు. శ్రీగురుడు ఆ ఊరి రాజుగారి ప్రార్థనను మన్నించి మఠములో నివసించుటకు వచ్చినప్పుడు ఈ చెట్టుపైనే ఎంతో కాలంగా నివసిస్తూ ఉండిన బ్రహ్మరాక్షసుడు దిగివచ్చి శ్రీవారికి నమస్కరించి వారి అనుగ్రహంతో సంగమ స్నానం అనంతరము ముక్తిని పొందినాడు. అతను స్వామిని దర్శించిన చోట ఒక రాతిపై ప్రతిదినము అర్చకులు బలి అన్నము వేస్తారు. దేవాలయమును అనుసరించి భీమానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ 3 మైళ్ళ దూరమున నదిననుసరించి రోడ్డుపై వెళ్ళగా శ్రీగురుడు మొదట నివసించిన ప్రదేశమున నేడు శ్రీవారి సగుణపాదుకులు కలవు. ఇచ్చట శ్రీగురుడు రావి చెట్టును ఆశ్రయించి తన నిత్య అనుష్ఠానము చేసుకొనేవాడు. ఇప్పుడు ఆ రావి చెట్టున్న చోటనే శ్రీగురుడు సగుణ పాదుకులకు పూజ జరుగుచున్నది. అక్కడనే నరహరి అన్న గార్గయేశ గోత్రకుడు కుష్ఠవ్యాధి పీడితుడై వచ్చినప్పుడు శ్రీ స్వామివారి ఆదేశముచే నాడు నాటిన ఎండు మేడుకొమ్మ శ్రీగురుని దివ్య అనుగ్రహమున పచ్చని చెట్టయి కలకాలము కళకళలాడుతూ భక్తులకు పూజనీయమైనది. ఆ చెట్టు క్రింద గురు చరిత్రాదులను భక్తులు పారాయణ చేసుకుందురు. ఇక్కడ ఉన్న భీమా అమరజ సంగమము నుండి నీరు తెచ్చి 7 మారులా చెట్టు మొదలు తడిపిన వారి కోరికలు తీరి ఆయురారోగ్యములు పొందుదురని ప్రసిద్ధి. ఇచ్చట గ్రహపీడలు కూడా వదులును. అట్టి వారు ఇక్కడ సేవ చేయుట చూడనగును. ఈ ప్రదేశముననే శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వనాథుని దేవాలయము, విభూతి కొండ కలవు. శ్రీవారి మఠమును తెల్లవారి 3:30 గంటల నుండి పూజాదులు ప్రారంభించెదరు. ఇచ్చట భిక్ష నొసంగుట ముఖ్యాతి ముఖ్యము. మఠము దగ్గర గ్రహపీడలు వదిలిపోవును. ఇక్కడ సంగమములో మేడు చెట్టు దగ్గర ప్రదక్షిణ నొనరించుట ముఖ్యము. శ్రీ గురుచరిత్ర నిత్యపారాయణ గ్రంథము సంపూర్ణం. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.